ఫైనలీ ఇయర్ వన్ ఆఫ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాసల్ ఇప్పుడే చూసొచ్చాను. సో మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ప్రీవియస్గా వచ్చిన ముగన్ ట్రైన్ నేను థియేటర్లో చూడలేదు. సో దిస్ వాజ్ ది ఫస్ట్ టైం డీమన్ స్లేయర్ మూవీ నేను థియేటర్లో చూడటం అనేది. అండ్ నిజంగా చెప్తున్నా, ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. బికాస్ అసలు యానిమేషన్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఎక్స్ట్రాడినరీగా. అంటే రోజు ఫోన్లో చూడటం వేరు అండ్ అక్కడ థియేటర్లో యానిమేషన్ చూడటం వేరు. బికాస్ ఆ క్వాలిటీ కానీ అదంతా అదిరిపోయింది. డీమన్ స్లేయర్ నుంచి మనం ఎంత యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అంతకు మించి డెలివర్ చేశారు. మెయిన్లీ జెనిత్సు అండ్ తాంజిరో ఫైట్స్ ఆర్ ది రియల్ హైలైట్. అండ్ ఆ ఫైట్స్ లో యానిమేషన్ అయితే ఇట్ వాస్ రియలీ ఎక్స్ట్రాడినరీ. ఒక విజువల్ స్పెక్టికల్ అంటాం కూడా తక్కువే. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఫుల్ ఆఫ్ లైటింగ్, కలర్స్, అసలు చూడడానికి చాలా బాగుంది. అండ్ ది బెస్ట్ పార్ట్, ఓన్లీ ఫైట్స్ అప్పుడే కాదు, స్టాటిక్ ఫ్రేమ్స్ కూడా చాలా బాగా తయారు చేశారు. అండ్ మీకు తెలిసిన వాళ్ళ స్టైల్లో యాక్షన్ తో పాటు స్టోరీని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. మెల్లి ఎమోషన్స్ అవి ప్రాపర్ గా కన్వే చేశారు. కానీ స్టిల్ లాస్ట్ లో బ్యాక్ స్టోరీ కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. బట్ ఎనీవేస్ అక్కడ కన్వే అవ్వాల్సిన ఎమోషన్స్ అన్ని పర్ఫెక్ట్లీ కన్వే అయ్యింది. ఓవరాల్ నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. యానిమేషన్ కోసమైనా మళ్ళీ వెళ్ళొచ్చు. సో నాకు తెలిసి ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ చూస్తుంటారు. ఒకరు చూడకపోయిన వాళ్ళు ఉన్నా కానీ జస్ట్ అలా రీక్యాప్ చూసైనా ఆ యాక్షన్ ఆర్ యానిమేషన్ కోసం ఖచ్చితంగా వెళ్ళండి. బికాస్ డెఫినెట్లీ ఇలాంటి మూవీ థియేటర్లోనే చూడాలి. అది కూడా ఫుల్ ప్యాక్ ఫ్యాన్స్ తో చూస్తే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్.